హాయ్ అండి, నమస్తే. ఈరోజు వీడియోలో హెల్దీ అండ్ ఈజీగా చేసుకునే టేస్టీ రెసిపీని చూపించబోతున్నాను. పూల్ మకానాతో చాలా తక్కువ టైంలో చేసుకునే దీన్ని పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా తినొచ్చండి. ఈ హెల్దీ రెసిపీ చేయడానికి ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో 2 కప్స్ వరకు మకానాను వేసుకోవాలి. మనం మకానా తీసుకునేటప్పుడు మెత్తగా ఉంటుందండి. ఇలా మకానాని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5-6 నిమిషాల వరకు క్రిస్పీగా వేగే వరకు వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత వీటిని స్టవ్ పై నుండి దించేసి ప్లేట్లోకి వేసుకొని పక్కనుంచుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లోకి 1/2 కప్పు వరకు బెల్లంని తురుముకొని వేసుకొని దీంట్లోనే ఒక 2 టేబుల్ స్పూన్ వరకు వాటర్ని పోసుకోవాలండి. బెల్లం కరిగే వరకు మంటని లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ బెల్లం పూర్తిగా కరిగే వరకు కరిగించుకోవాలి. ఇలా బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత ఒకసారి పాకం వచ్చిందో లేదో చెక్ చేసుకోవాలండి. గిన్నెలో కొన్ని వాటర్ తీసుకొని కొంచెం పాకం వేస్తే చూడండి, ఇక్కడ పాకం నాకు ఇంకా మెత్తగానే అనిపిస్తుంది. పాకం ఇలా సాగినట్టు అనిపిస్తే ఇంకా పాకం రెడీ కాలేదన్నట్టండి. మళ్ళీ దీన్ని ఒక 2 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి. ఇక నేను మళ్ళీ ఒక 2 మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను. చూడండి, పాకం ఇలా గట్టిగా రావాలండి. ఇలా చేతితో విరిస్తే విరగాలి. ఇలా వచ్చిందంటే పాకం మనకి పర్ఫెక్ట్గా వచ్చిందన్నట్టండి. ఇప్పుడు దీంట్లో 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకొని వేయించి పెట్టుకున్న మకానాన్ని వేసి దీంట్లోనే ఒక 2 టేబుల్ స్పూన్ వరకు వేయించుకున్న నువ్వులను వేసుకోవాలి. బెల్లం పాకం నువ్వులు అలాగే మకానాకి బాగా పట్టేటట్టుగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మకానాకి బాగా పట్టేటట్టుగా ఒక 2 నిమిషాల పాటు కలుపుకోవాలండి. ఇలా అయితేనే కొంచెం గట్టిపడి అంటుకోకుండా ఉంటాయి. ఒక 2 నిమిషాల పాటు దీన్ని పక్కనుంచుకొని చల్లారనివ్వాలి. ఇలా చల్లారిన తర్వాత చూడండి, ఇవి విడివిడిగా ఎలా వచ్చాయో క్రిస్పీగా కూడా తయారయ్యాయి. అంతే అండి, పూల్ మకానాతో స్వీట్ రెడీ అయిపోయింది. ఈ హెల్దీ అయిన స్వీట్ని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి.